హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూస్తున్నట్టుగా పెసల్ని కడిగి పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పెసలు. ఆ పెసల్లోకి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. నేను వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. ఈ పెసరపప్పుని వేసుకున్నాక దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోకూడదు, కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. చూపిస్తున్నట్టు అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకొని దాంట్లోకి తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. తర్వాత కారం వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను 1 స్పూనే వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను. నేను వచ్చేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసానండి. మీరు ఆ మిస్టేక్ చేయకండి. వాటర్ ఎక్కువ పోస్తే విజిల్ వచ్చినప్పుడు గ్యాస్ బయటకు వచ్చేటప్పుడు వాటర్ వస్తుంది. మీరు ఎక్కువ వాటర్ పోసుకోకండి, తగినంత పోసుకోండి. తర్వాత కుక్కర్ని పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఎన్ని విజిల్స్ రావాలంటే 5 to 6 విజిల్స్ రావాలండి. ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చినా కానీ పప్పు అనేది ఎక్కువగా కుక్ అవుతుంది. నేను ముందుగా చెప్పాను కదా, ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల అలాగే వచ్చేసింది. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. అలాగే నేను ఈ పెసరపప్పులో మనం చింతపండు వేస్తేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకుంటున్నాను తాలింపులోకి. చింతపండు నానబెట్టుకొని నేను ఎక్కువ తీసుకోలేదు, మరి ఎక్కువ తీసుకుంటే పులుపు ఉంటుందని కొంచెం తక్కువే తీసుకున్నాను. అలాగే దీంట్లో కాంబినేషన్ పెసరపప్పు విత్ సామల్ రైస్ అండి. మేమైతే నైట్ సామల్ రైస్ తింటాం కాబట్టి అది కూడా ఒక పక్క పెడుతున్నాను. అది ఎక్కువ వాటర్ పోయటం వల్ల అలా వచ్చింది. మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. గ్యాస్ 5-6 విజిల్స్ వచ్చాక తీసానండి. ఇప్పుడు అది అప్పుడే గ్యాస్ పోదు కాబట్టి ఆ గ్యాస్ అంతా పోయినాకే అది ఓపెన్ అవుతుంది. చూడండి, గ్యాస్ పోలేదు కాబట్టి అది ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ నేను స్పూన్ పెట్టి అలా విజిల్ని పైకంటే గ్యాస్ అంతా పోతుంది, అప్పుడే మనకు ఓపెన్ అవుతుంది. మీరు ఎలా పడితే అలా తీస్తే అసలు ఓపెన్ అవ్వదు. చాలా జాగ్రత్తగా వండుకోవాలి కుక్కర్లో ఫుడ్ అనేది. ఇప్పుడు ఓపెన్ అయింది, చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ అయింది గ్యాస్ అంతా పోయినాక. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో పెసరపప్పు అనేది. ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. పక్కకి వేరే బౌల్లోకి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నాక మనం పప్పుని మెదుపుకోవాలి మెత్తగా. ఆల్రెడీ మంచిగా కుక్ అయింది, అంత కష్టమే ఉండదు, ఈజీగానే మెదిగిపోయిద్ది పప్పు అంతా మెత్తగా కుక్ అయింది. చూసారు కదా, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంటుంది. మనం ముందుగా సాల్ట్ వేయలేదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ కొంచెం మెత్తగా మెదుపుతున్నాను. తర్వాత దీంట్లోకి ఈ పప్పులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అలాగే ఎక్సెస్ వాటర్ని 2 కలిపి మిక్స్ చేశాను. ఎందుకంటే దీన్ని మనం తాలింపే పెట్టుకోవాలి కాబట్టి మిక్స్ చేసి ఒకసారి కలగలుపుకోవాలి. మొత్తం కలగలుపుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. కలగలుపుకున్న దాంట్లో నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను, కరివేపాకు కూడా వేసాను, చాలా బాగుంటుంది. అలాగే తాలింపు కోసం ఆనియన్స్, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని పెట్టాను. పోపు అంతా రెడీ అయిందండి మంచిగా. దాంట్లో మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఒక 10 or 15 minutes ఉడికించుకుంటే వేడి పెసరపప్పు అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది. మీకు రాకపోతే ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. ఇవి వచ్చేసి మా పొలంలో పండిన పెసలండి. మన పొలంలో పండిన పంట మనం వండుకొని తింటే ఎంతో టేస్ట్ ఉంటుంది. మాకైతే మేము కొనుక్కోము, మా చేలోవే. ఈ పప్పుతో పాటు విత్ కాంబినేషన్ మంచంకి సూపర్ ఉంటుంది ఫుడ్. అలాగే సామల్ రైస్ కూడా రెడీ అయింది. ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.